voltage regulators. This is the last topic in your oscillator circuit. Here, what is a voltage regulator? What is a regulator? Regulator అంటే అర్థం ఏంటి? రెగ్యులేట్ చేసేది అని అర్థం. ఏమి రెగ్యులేట్ చేస్తుంది? వోల్టేజ్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎక్కడ రెగ్యులేట్ చేస్తుంది? దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ డివైస్, ఒక టీవీ కావచ్చు, ఒక రిఫ్రిజిరేటర్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటే all the electronic devices will be operated with the DC. ఆ సంగతి మనకు తెలుసు. అన్ని డివైజెస్ డీసీతో ఆపరేట్ అవుతాయి. ఆపరేట్ అయిన తర్వాత దాని ఆపరేటింగ్ వోల్టేజెస్ విల్ బి వెరీ లెస్, చాలా తక్కువ. ఎందుకని? దాని ఆపరేటింగ్ వోల్టేజెస్ తక్కువ అనేది దాని అడ్వాంటేజ్. చిన్న ట్రాన్సిస్టర్ ఉంటే 6 volts, 9 volts, 7 అలాంటి చిన్న చిన్న 12 volts ఆ వోల్టేజెస్తో యూ కెన్ ఆపరేట్ యువర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. అయితే ఈ డీసీ ఆపరేటింగ్ ఎక్విప్మెంట్కి ఏం అవసరము అంటే కాన్స్టెంట్ డీసీ వోల్టేజ్ ఈజ్ రిక్వైర్డ్. సో హౌ వీ కెన్ గెట్ ద కాన్స్టెంట్ డీసీ వోల్టేజ్? సో ఆల్ ది టైమ్ వీ కెనాట్ అఫోర్డ్ ద బ్యాటరీ. బ్యాటరీని ప్రతిసారి కూడా మనం తీసుకోలేం. ఎందుకని? బ్యాటరీస్ ఆర్ వెరీ కాస్ట్లీ. కానీ ఏం చేస్తాము మనము అని అంటే, ఆల్రెడీ మనకి ఏసీ సప్లై వస్తూ ఉంటుంది మన ఇళ్లల్లోకి కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా సరే వీ విల్ గెట్ ఏసీ సప్లై. దట్ ఈస్ కాల్డ్ లైన్ వోల్టేజ్ ఆర్ లైన్ సప్లై అంటారు దాన్ని. సో వాట్ ఈస్ దిస్ సప్లై? దిస్ సప్లై ఈజ్ ఏసీ సప్లై, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ కరెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ వోల్టేజ్. ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై ఉంటుంది నీకు. So what is the value of this supply? This supply value is 230 volts. And the 230 volts. 230 volts నీ household supply value 230 volts. ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? 3 kV లైన్ నుంచి. 3 kV లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? 11 kV లైన్ నుంచి. 11 kV లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? 33 kV లైన్ నుంచి. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఎక్కడైతే థర్మల్ పవర్ స్టేషన్ ఉందో అక్కడి నుంచి సప్లై అంతా వస్తూ ఉంటుంది. థర్మల్ పవర్ స్టేషన్ నుంచి సప్లైలు వస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి మరి ఇప్పుడు 33 kV కానీ 11 kV కానీ అలాగే 3 kV కానీ ఇవన్నీ కూడా 230 volts కానీ ఎట్లా రెడ్యూస్ అయినాయి? అక్కడ థర్మల్ పవర్ స్టేషన్లో ప్రొడ్యూస్ అయ్యేది చాలా పెద్ద వోల్టేజ్. అవన్నీ కూడా ఎట్లా రెడ్యూస్ అయినాయి? అంటే యూజింగ్ ద ట్రాన్స్ఫార్మర్. తెలుసు కదా వాట్ దిస్ ట్రాన్స్ఫార్మర్ విల్ డూ? ట్రాన్స్ఫార్మర్ విల్ స్టెప్ డౌన్ ద వోల్టేజ్. అంటే ట్రాన్స్ఫార్మర్కు ఉండే ప్రైమరీ అండ్ సెకండరీ 2 వైండింగ్స్ ఉంటాయి. ఈ 2 వైండింగ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక నువ్వు 3 kV ఇచ్చావనుకో, అది ఇంకొక వోల్టేజ్గా స్టెప్ డౌన్ అవుతుంది. ఏమవుతుంది? స్టెప్ డౌన్. మేబీ 2 kVకి స్టెప్ డౌన్ అవుతుంది. మళ్ళీ 2 kV ఇచ్చావనుకో, మళ్ళీ 1 kVగా స్టెప్ డౌన్ అవుతుంది. అలాగే నేను అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్తున్నాను, అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాదు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. సో ఇలా స్టెప్ డౌన్ అవుతుంది. ఆ సంగతి మీకు తెలుసు, ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ టెక్నాలజీలో నేర్చుకున్నాను. సో విత్ దిస్ స్టెప్ డౌన్ ఐ విల్ గెట్ 230 volts. ఎంత వస్తుంది మన ఇంటికి? మన ఇంటి వీధిలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ మనకు కావాల్సిన 230 volts స్టెప్ డౌన్ చేసి మన ఇంటికి పంపిస్తుంది. మన ఇంటి మీటర్ ఉంటుంది చూసారా, ఇంట్లో మీటర్ రీడింగ్ తీసుకుని బిల్ ఇస్తారే, ఆ మీటర్ దగ్గరికి వచ్చే వోల్టేజ్ 230 volts ఏసీ. అర్థమవుతుందా? 230 volts ఏసీ. ఈ 230 volts ఏసీ అనేది నీ లోపల ఇంట్లో ప్రతి సాకెట్లోకి వస్తుంది. నువ్వు ఒక ఫ్యాన్ పెట్టుకోవాలంటే ఒక స్విచ్ ఆన్ చేసుకుంటే ఫ్యాన్ వస్తుంది.
అది ఏసీతోనే తిరుగుతుంది. మిక్సర్ అండ్ గ్రైండర్ వస్తాయి, ఏసీతోనే తిరుగుతాయి. టీవీ వస్తుంది, ఏసీ సాకెటే ఇస్తావు, లోపల అవసరమైన బిల్టిన్ సర్క్యూట్స్ ఉంటాయి. నువ్వు సెల్ ఫోన్ పెడతావు, నీ సాకెట్ దేనికి పెడతావు? సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం. ఛార్జింగ్ నీ సెల్ ఫోన్కి డీసీనే ఛార్జ్ అవుతుంది, కానీ నువ్వు దేనికి సాకెట్ పెడతావు? దేనికి ప్లగ్ పెడతావు? ఏసీ సాకెట్లోనే పెడతావు. ఏసీ సాకెట్లో పెట్టాక నీకు ఒక అడాప్టర్ అని ఒకటి ఉంటుంది, అవునా కదా? ఛార్జర్ అని. దానికి ఎలా ఉంటుంది? ఒక వైర్ ఉండి ఒక చిన్న డివైస్ ఉంటుంది వెడల్పుగా, అవునా? స్ట్రైట్ వైర్ ఏం కాదు, అంటే ఏసీనే పంపించే వైర్ కాదు. లోపల రెక్టిఫైయర్ సర్క్యూట్ ఉంటుంది. ఏముంటుంది? రెక్టిఫైయర్ సర్క్యూట్ ఉంటుంది. ఈ రెక్టిఫైయర్ సర్క్యూట్లో ఉండే పార్ట్స్ ఏంటి, బ్లాక్స్ ఏంటి అని చూద్దాం. వాట్ ఆర్ ద బ్లాక్స్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ రెక్టిఫైయర్ సర్క్యూట్? What is a rectifier? Rectifier is a device which will convert AC to DC. అంటే ఏసీ నుంచి డీసీకి మార్చే డివైస్ని రెక్టిఫైయర్ అంటారు. ఈ రెక్టిఫైయర్లో ఏముంటాయి? అగైన్ యూ విల్ హ్యావ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఇన్ ద రెక్టిఫైయర్. రెక్టిఫైయర్లో ఏముంటాయి? ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఏముంటాయి? ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఒక రెక్టిఫైయర్ సర్క్యూట్ ఉంటుంది. ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ సర్క్యూట్, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. దాని తర్వాత అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది అవుట్పుట్. ఈ అవుట్పుట్ని దేనికి ఇస్తావు? అగైన్ యువర్ అవుట్పుట్ విల్ గో టు ఏ ఫిల్టర్. ఎక్కడికి వెళ్తుంది? అవుట్పుట్ విల్ గో టు ఏ ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది? ఎప్పుడు ఫిల్టర్ అవసరం? ఏమనుకున్నాం మనం? ఏదైనా ఒక పర్టికులర్ క్వాంటిటీలోంచి ఇంకొక దాన్ని సెపరేట్ చేయడానికి ఫిల్టర్ అవసరం. జల్లెడ దేనికి అవసరం? జల్లెడలో నీకు సన్న పిండి కావాలి అని అంటే జల్లెడ పెట్టడం వల్ల లావు పిండి ఆగిపోతుంది, సన్న పిండి కిందకు వస్తుంది. సో అలాగా నువ్వేం కన్వర్ట్ చేసావు? ఇక్కడ ఏసీని డీసీగా కన్వర్ట్ చేసావు. ఇక ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందయ్యా అంటే, నీ 230 volts పవర్ సప్లై నీ హౌస్ హోల్డ్ సప్లై ఇది. ఈ 230 volts ఏసీని నీకు కావాల్సిన 9 volts, 18 volts, 12 volts ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఇంకా తక్కువ ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. అంతేగాని ఇది ఏసీని డీసీగా కన్వర్ట్ చేయదు. చాలామంది బేసిక్స్, ఈ బేసిక్ కూడా లేకుండా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయిపోతున్నారు, అవునా? ఈ రెక్టిఫైర్ సర్క్యూట్లో ఏది ట్రాన్స్ఫార్మరో ఏది రెక్టిఫైరో కూడా అర్థం కావట్లేదు చాలామందికి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? ఏసీని తక్కువ ఏసీగా స్టెప్ డౌన్ చేస్తుంది. నీకు అవసరమైన 230 volts చాలా ఎక్కువ. ట్రాన్స్ఫార్మర్ 230 volts డైరెక్ట్గా కనుక నీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి ఇస్తే నీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా మాడిపోతుంది, బొగ్గే అక్కడ ఉండేది, నీకేం కనపడవు. సో హియర్ this will be reduced AC, and this reduced AC will be given to a diode, electronic diode. This diode is the rectifier. So this diode only will convert AC to DC. That means నువ్వు కనుక ఏసీ ఇక్కడ ఇస్తే ఇక్కడ నీకేం వస్తుంది? డైరెక్ట్ కరెంట్ మాత్రమే వస్తుంది. అంటే ఏంటి? ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇస్తే డైరెక్ట్. ఈ రెండు మిక్స్ చేస్తే ఏమొస్తుంది నీకు? ఈ రెండు కూడా మిక్స్ చేస్తే ఇలా వస్తుంది. అంటే రెండు డైరెక్ట్ కరెంట్స్ వచ్చాయి. ఈ రెండు డైరెక్ట్ కరెంట్స్ కూడా పక్క పక్కన వస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లక్చుయేటింగ్ డీసీ అంటారు. అంటే ఏంటి? ఇది డీసీనే కానీ దీంట్లో ఏముంటుంది? ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే ఏంటో రిపుల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు? రిపుల్స్ అంటారు. వాట్ ఈస్ ఎ రిపుల్? Ripple means a DC with AC. What is a ripple? DC with AC is a ripple. That means this we are converting AC to DC. కన్వర్షన్ ఎఫిషియన్సీ 100% ఉండదు. ఎప్పుడైనా సరే కన్వర్షన్ ఎఫిషియన్సీ 100% ఉండదు. అంటే ఏంటి? సమ్
ఏసీ విల్ గో అలాంగ్ విత్ డీసీ. నువ్వు డీసీ అనుకుంటున్న దాంట్లో కొంత ఏసీ వెళ్తూనే ఉంటుంది, అంటే కంప్లీట్గా కన్వర్ట్ చేయలేకపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ రిపుల్. అంటే కొంత ఏసీ కలిగి ఉంటుంది. సో ఎఫిషియన్సీ అనేది 100% ఉండదు. సో ఏమవుతుంది, ఈ రిపుల్ని ఒక ఫిల్టర్ సర్క్యూట్ నుంచి తీసుకెళ్తాం. ఈ ఫిల్టర్, ఇక్కడ కెపాసిటర్ అనేది ఫిల్టర్ అనమాట. ఫిల్టర్ సర్క్యూట్ నుంచి వెళ్ళటం వల్ల ఇది ఏసీని ఆపేసి డీసీని మాత్రమే బయటకి ఇస్తుంది. అది నీ లోడ్. సపోజ్ నువ్వు 9 voltsకి డిజైన్ చేస్తే కనుక నీ లోడ్ అంటే నీకు అవుట్పుట్ దగ్గర 9 volts డీసీ వస్తుంది. ఏమొస్తుంది? 9 volts డీసీ. నువ్వు డిజైన్ చేసేదాన్ని బట్టి 9 volts డీసీ. ఇప్పుడు if you look at this circuit output will depend upon the input of this transformer. అవునా కదా? ఈ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇన్పుట్ Vin. సో దిస్ సర్క్యూట్ అవుట్పుట్ విల్ డిపెండ్ అపాన్ ద ఇన్పుట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. If there is any variation in the input voltage, sometimes your input voltage will be more to the rated value. Sometimes your input voltage will be less to your rated value. 230 volts కంటే ఒక్కోసారి ఎక్కువ వోల్టేజ్ వస్తూ ఉంటుంది, అలాగే ఒక్కోసారి తక్కువ వోల్టేజ్ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మన ఇంట్లో లైట్లు చాలా బ్రైట్గా వెలుగుతూ ఉంటాయి సడన్గా, అలాగే ఒక్కోసారి చాలా డిమ్గా వెలుగుతూ ఉంటాయి. ఏంటి వోల్టేజ్ తక్కువైందా, వోల్టేజ్ ఎక్కువైందా, లేకపోతే లోడ్ పెరిగిందా అని మాట్లాడుకుంటూ ఉంటాం. అవునా కదా? సో అన్నీ ఎందుకు అలా వస్తున్నాయి అంటే సమ్ టైమ్స్ వోల్టేజ్ విల్ బి మోర్ త్రూ ద లైన్స్ ఇట్ సెల్ఫ్. ఆ లైన్ నుంచే వోల్టేజ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అప్పుడు వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు యూ విల్ గెట్ మోర్ డీసీ ఆల్సో. అవునా కదా? నువ్వు 9 volts రేటెడ్ వాల్యూకి నువ్వు డిజైన్ చేసుకుంటావు ఇక్కడ లోడ్ని, కానీ నీకేమొస్తుంది 9 volts కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వచ్చింది? బికాజ్ యువర్ ఇన్పుట్ ఈజ్ మోర్. అలాగే సమ్ టైమ్స్ యువర్ ఇన్పుట్ వోల్టేజ్ విల్ బి లెస్ దాన్ ద రేటెడ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? యువర్ అవుట్పుట్ విల్ బి లెస్ దాన్ ద రేటెడ్ డీసీ. సో యువర్ అవుట్పుట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ the input voltage which is coming from the line. సరే, లైన్ వేరియేషన్ ఉన్నప్పుడు నీ అవుట్పుట్ కూడా వ్యారీ అవుతుంది. నెక్స్ట్ రెండో పాయింట్, సమ్ టైమ్స్ యూ విల్ కనెక్ట్. ఇప్పుడు మన ఇల్లే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఇంట్లో ఒక ఫ్యాన్ వేసినప్పుడు నీ వోల్టేజ్లో కానీ నీ బల్బ్ లైట్లో కానీ నీ ఫ్యాన్ స్పీడ్లో కానీ ఏమీ తేడా కనపడదు. అవునా? అదే మోటార్ వేశారు, మోటార్ వేసినప్పుడు ఏమవుతుంది? నీ లైట్లు ఒకసారి డిమ్ అవుతాయి. అవునా కదా? అంటే యువర్ వోల్టేజ్ విల్ డిపెండ్ అపాన్ ద లోడ్ ఆల్సో. అదే అర్థం. ఇప్పుడు నువ్వు సాకెట్ ఇలా వదిలేసి ఉంది, నీ ఇంట్లో సాకెట్ వదిలేసి ఉంటే దాని అర్థం ఓపెన్ సర్క్యూట్ అని అర్థం. నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఒక ఫ్యాన్ని కానీ ఒక మిక్సీని కానీ ఒక కూలర్ని కానీ ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ లోడింగ్. లోడ్ ఇచ్చినట్టు దానికి లోడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? రిక్వైర్డ్ కరెంట్ విల్ ఫ్లో సో దట్ డివైస్ విల్ ఆపరేట్. ఇప్పుడు ఈ లోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మిక్సర్ అండ్ గ్రైండర్ విల్ హ్యావ్ సమ్ లోడ్ రెసిస్టెన్స్, fan will have some load resistance, and your motor circuit will have another load resistance. So depending upon the load you are using, the voltage will vary. So then mean vary avutundi nee output voltage DC output voltage input AC voltage meeda depend ayindi, alage no connect chese load meeda depend avutadi, and also it depends upon the temperature also. సో వాట్ యూ నీడ్, ఏం చేస్తావు నువ్వు? అందుకనే నీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఎక్కువ వాల్యూ ఉన్న గ్యాడ్జెట్స్ కనుక నువ్వు పెట్టుకుంటే ఏం చేస్తావు? నువ్వు వాటికి స్టెబిలైజర్ అని పెట్టుకుంటావు. ఏం పెట్టుకుంటావు? స్టెబిలైజర్ పెట్టుకుంటావు. ఈ స్టెబిలైజర్ ఏం చేస్తుంది? వాట్ ఎవర్ మే బి ద ఇన్పుట్, వాట్ ఎవర్ మే బి ద లోడ్, ఐ విల్ గివ్ ద స్టేబుల్ అవుట్పుట్. సో స్టెబిలైజర్ ఏం చేస్తుంది? నువ్వు ఇన్పుట్ వేరియేషన్స్ ఉన్నా అవుట్పుట్ వేరియేషన్స్ ఉన్నా వాట్ ఎవర్ బి ద వేరియేషన్స్, ఇట్ విల్ గివ్ ద
స్టేబుల్ అవుట్పుట్ కదా. చిన్న చిన్న గ్యాడ్జెట్స్కి ఇలాంటివి పెట్టుకుంటాం. అయితే ఇప్పుడు మన ఇంజనీర్స్ ఏం ఆలోచించారంటే, ఇన్ ల్యాబొరేటరీస్ వీ విల్ హ్యావ్ సప్లై, అవునా కదా. ల్యాబొరేటరీస్లో అన్ని సప్లై ఉంటుంది. ఆ సప్లైలో డైరెక్ట్గా మన సర్క్యూట్ పెట్టకుండా మనము డీసీగా కొంత వోల్టేజ్ ఇస్తాం కదా. ఆ డీసీ సప్లై ఇస్తాము. ఏసీలో ఒక సాకెట్ పెట్టి ఇంత పెద్ద బాక్స్ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తాము? రెగ్యులేటెడ్ పవర్ సప్లై అని పిలుస్తాము. ఈ రెగ్యులేటెడ్ పవర్ సప్లైకి ముందు ఓన్లీ పవర్ సప్లై ఉండేది. ఏం చేసేది పవర్ సప్లై? ఏసీని డీసీ కింద మార్చి మన ల్యాబొరేటరీలో ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ ఉండాలో వాటికి కనెక్షన్ ఇచ్చేవాడు. తర్వాత ఏమైంది? ఈ వేరియేషన్స్ వల్ల సర్క్యూటరీ ఈస్ గోయింగ్ టు బి స్పాయిల్డ్. సో వాట్ ఇంజనీర్స్ థాట్ దట్ if we can give the regulated power supply, then our lab will go smoothly. అంతే కదా. రెగ్యులేటెడ్ పవర్ సప్లై ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు హౌ టు రెగ్యులేట్ ద ఇన్పుట్ అన్నది వచ్చింది. హౌ టు రెగ్యులేట్ ద ఇన్పుట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ బిహైండ్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద ఇన్పుట్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కేమ్ ఇన్ టు దేర్ మైండ్స్. అయితే అది ఇది ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్, రెగ్యులేషన్ ఆఫ్ ద వోల్టేజ్. హౌ వీ కెన్ రెగ్యులేట్ ద వోల్టేజ్. దాంట్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వీఆర్ హ్యావింగ్ two types of regulation. One is the series regulation, the other is the shunt regulation. సో ఈ రెండు రెగ్యులేషన్స్ నేర్చుకుంటే మనకి రెగ్యులేటర్స్ టాపిక్ అయిపోతుంది. రెగ్యులేటర్స్ అంటే ఏంటో చూసాం. రెగ్యులేటర్స్ ఏం చేస్తాయి? whatever may be the input, whatever may be the variation in the input, it will give the constant output voltage. It will give the constant output voltage. So this is called the regulator. This is called the regulator. Next thing. Next thing. So let us see the block diagram of the voltage regulator. This shows how the voltage will be regulated in spite of the input variations. Here, this is the line voltage which is called the unregulated input. This is the line voltage which is called the unregulated input. And it is not a regulated one. It may fluctuate. That is the mean. And here, a control element is used. Generally we use transistor as the control element. Generally we use the transistor as the control element, and here we will get the output voltage. And from this output we take the sampling of the output. That is, we take sample of the output, and this sampling circuit will give some voltage to the circuit, and this circuit is called comparator. సో వాట్ ఈస్ ద, ఫాలో మై వర్డ్స్. మీకు కనుక ఇది సరిగ్గా కనపడకపోతే నా వర్డ్స్ వల్ల ఇది ఏంటి స్పెల్లింగ్ అన్నది మీకు అర్థమవుతుంది. బోర్డు కొంచెం రబ్బడ్గా ఉంది కాబట్టి మీకు కనపడుతుందో లేదో మరి నాకు అంత ఐడియా లేదు. సో ఫాలో మై వర్డ్స్. దిస్ ఈస్ ద కంపరేటర్ సర్క్యూట్. ఈ కంపరేటర్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటి? కంపేర్ చేసే సర్క్యూట్ అని అర్థం. కంపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ద సర్క్యూట్ విచ్ విల్ కంపేర్ సంథింగ్. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ చేయాలి అని అంటే ఏముండాలి? మినిమం 2 క్వాంటిటీస్ ఉండాలి, అవును కదా. నువ్వు పొడుగు అని చెప్పా అంటే నువ్వు ఎవరికంటే పొడుగో చెప్పాలి. నీ మైండ్లో ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఇంత ఎత్తు ఉన్నవాళ్ళు పర్వాలా, ఎంతకంటే ఎత్తుంటే పొడుగు, ఎంతకంటే తక్కువ ఉంటే పొట్టి అని. నువ్వు బాగా చదువుతావు అంటే ఎవరికంటే బాగా చదువుతావు? నీకు 60%, మీ క్లాస్ మొత్తం మీద నువ్వే టాపర్ 60% అంటే నువ్వు బాగా చదివినట్టే. కానీ 90% వచ్చే కాలేజీలు క్లాస్ రూమ్లో ఉన్నాయి అనుకో, వాళ్ళతో పోల్చుకుని నువ్వు బాగా చదివినట్ట కాదు కదా. సో వాట్ యూ నీడ్ ఎ రెఫరెన్స్. కంపేర్ చేయాలంటే ఏం కావాలి నీకు? ఒక రెఫరెన్స్ కావాలి. సో దట్ రిఫరెన్స్ వోల్టేజ్ గివెన్ బై దిస్ రెఫరెన్స్ వోల్టేజ్ బ్లాక్. అండ్ హియర్ అంటే మీకు అసలు ఎలక్ట్రానిక్స్లో బ్యూటీ అర్థమవుతుంది అనమాట. ఏంటయ్యా అంటే రెఫరెన్స్ వోల్టేజ్ కూడా ఈ ఇన్పుట్లోనే ఉంటుంది. ఈ ఇన్పుటే వస్తుంది దీనికి.
కానీ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా కూడా ఇది స్ట్రాంగ్గా ఉండాలి. రిఫరెన్స్ వోల్టేజ్ ఇవ్వడానికి, కాన్స్టెంట్ వోల్టేజ్ ఇవ్వడానికి ఇది డివైస్ చేయాలి. ఈ డివైస్ కూడా నేను మీకు చెప్తాను. ఈ డివైస్ కాకపోతే అది పెద్ద పెద్ద వోల్టేజెస్ ఇవ్వదు కాబట్టి వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ డివైస్ అండ్ వీ హ్యావ్ టు డిజైన్ ద హయ్యర్ వోల్టేజ్ రెగ్యులేటర్ సర్క్యూట్స్ అన్నమాట. సో ఈ కంపరేటర్కి 2 వోల్టేజెస్ వస్తాయి, ఒకటి శాంప్లింగ్ అవుట్పుట్, ఒక రెఫరెన్స్ వోల్టేజ్. ఈ రెండింటిని డిఫరెన్స్ కానీ సమ్మేషన్ కానీ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ ద అవుట్పుట్ వోల్టేజ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్ బై యూజింగ్ దీస్ 2 ఇన్పుట్ వోల్టేజెస్. ఒక రిజల్టెంట్ వోల్టేజ్ వస్తుంది, దట్ విల్ బి గివెన్ టు యువర్ కంట్రోల్ ఎలిమెంట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కంట్రోల్ వోల్టేజ్. దిస్ కంట్రోల్ వోల్టేజ్ విల్ కంట్రోల్ దిస్ ఎలిమెంట్ and your voltage, regulated voltage, will come out of the output. So what we have used in we have used here is a feedback. Em use chesamu antaku mundu nechukunna feedback ne use chesam. Now I am going to give the a basic circuit. అసలు మనకు ముందులో ఒక బేసిక్ నమూనా కావాలి కదా. నమూనా వచ్చాక ఇక్కడ కొంచెం తక్కువైంది, ఇక్కడ ఇది ఎక్కువైంది, కాబట్టి దాన్ని కొంచెం మోడిఫై చేసుకుంటాం. సో దెర్ విల్ బి అనదర్ మోడిఫైడ్ సర్క్యూట్. యువర్ సిలబస్ ఈజ్ అవుట్డేటెడ్, ఓల్డ్ సిలబస్ కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఓల్డ్ మోడిఫికేషన్స్ వచ్చేసింది కాకపోతే దీనికంటే కొంచెం మోడిఫికేషన్ ఉన్న సర్క్యూట్ కూడా నేను చెప్తాను. రైట్. సో వాట్ హ్యాపన్స్ విత్ దిస్, ఇక నేను అన్ని గ్రౌండ్లు పెట్టుకుని వెళ్ళాలంటే నాకు స్ట్రైట్ లైన్ గీయటం రాదనమాట. ఎందుకంటే నేను వంకర టింకరగా ఇస్తాను. ఇవన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి నాకు, ఇవన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ అంటే నేను స్టైల్గా గీస్తాం కదా మన సర్క్యూట్. స్టైలిష్గా గీయడం అంటే ఇలా అనమాట. కొంతమంది ఎలా గీస్తారు, యారో మార్కులు పెట్టి వదిలేస్తారు ఇట్లా, అది ఇంకా స్టైల్, ఇది ఇంకా ఫ్యాషన్. సో యారో మార్క్ పెట్టి కూడా వదిలేసే సర్క్యూట్లు ఉంటాయి. సో అలా రిప్రజెంట్ చేస్తారు. కంగారు పడద్దు, మా మేడం ఒక రకంగా సర్క్యూట్ చెప్పారు, మా మేడం ఇట్లా 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 గీతలు గీస్తే ఇది యారో మార్క్ ఉంది, ఇదేంటి అని అనుకోవద్దు. సో వాట్ దే షోస్ ఈస్ దే ఆర్ ఆల్ టు ద కామన్ కనెక్షన్ అని చూపిస్తాయి. అవన్నీ కూడా కామన్ కనెక్షన్ కనెక్ట్ అవుతాయి. ఆ కామన్ కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ వీ రిఫర్ ఇట్ యాజ్ ఏ గ్రౌండ్. గ్రౌండ్ అంటే 0 పొటెన్షియల్ కింద మనం ట్రీట్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. మన ప్రాబ్లం అవుట్పుట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, అంతే కదా. అవుట్పుట్ నుంచి అనలైజేషన్ చేసుకుంటూ అవుతాం. ఏంటి మన ప్రాబ్లము, ఇక్కడ 230 volts ఉంటే కనుక అనుకుందాం ఎగ్జాంపుల్, ఇక్కడ 230 volts ఇన్పుట్. ఈ మధ్యలో చాలా సర్క్యూట్స్ ఉంటాయి. ఈ రెగ్యులేటర్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఆల్రెడీ మనం ఒక ఫిల్టర్ చేసాం చూసారా ఇందాక, ఆ ఫిల్టర్ కూడా అయ్యాక రెగ్యులేటర్ వస్తుంది. ఆ ఫిల్టర్ కూడా అయ్యాక రెగ్యులేటర్ వస్తుంది. కాబట్టి దీని ఇన్పుట్ ఎంత వస్తుంది, నువ్వు అనుకుంటున్న 9 volts, నువ్వు అనుకుంటున్న 9 volts DC. అర్థమవుతుందా? ఆల్రెడీ 230 volts నుంచి స్టెప్ డౌన్ అవుతుంది. స్టెప్ డౌన్ అయ్యాక ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ అవుతుంది. దాంట్లో కొంచెం ఫ్లక్చువేటింగ్ డీసీ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లక్చువేటింగ్ డీసీలో ఆ ఫిల్టర్ చేస్తాము. అప్పుడు ఏసీ తీసేసి డీసీ మాత్రమే ఇస్తుంది. డీసీ ఇచ్చిన తర్వాత ఆ డీసీ ఏదైతే ఉందో దాన్ని అన్రెగ్యులేటెడ్ డీసీ అంటారు. ఆ డీసీ తర్వాత నువ్వు ఇచ్చే సర్క్యూట్ ఇది రెగ్యులేటెడ్ సర్క్యూట్. అంటే ఏంటి, ఈ 9 volts ఎప్పుడైతే కెపాసిటర్ బయట లోడ్ ఇస్తే ఏది ఉందో అది ఇన్పుట్ ఏసీలో ఏ వేరియేషన్ వచ్చినా ఇది వేరీ అవుతుంది. అది దట్ వీఆర్ కన్సిడరింగ్. సో ఇక్కడ ఏమొస్తుంది, 9 volts నీకు కావాల్సిన రేటెడ్ వోల్టేజ్ అనుకో. ఈ 9 volts అన్రెగ్యులేటెడ్ డీసీ ఉంటుంది. ఇక్కడ ఏమంటుంది, అన్రెగ్యులేటెడ్ డీసీ. So this unregulated DC will be given to the load. దీనికి ఇస్తాం. దీనికి ఏంటి, ఇక్కడ ఈ సర్క్యూట్లోంచి పాస్ అయినప్పుడు అది ఇట్ విల్ బికమ్ రెగ్యులేటెడ్ డీసీ. సపోజ్ ఈ 9 volts ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా నీకు కావాల్సిన 9 volts వచ్చింది. ఓకే, అగ్రీ. ఏం చేస్తుంది, కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది ఈ ఫీడ్బ్యాక్ సర్క్యూట్. ఇక్కడ 9 వస్తే ఆ 9 voltsనే మళ్ళా తిరిగి దీనికి ఇస్తూ ఉంటుంది. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్
it will make some processing and it will give the 9 volts. మళ్ళీ తిరిగి 9 voltsనే ఇస్తా ఉంటాం. సపోజ్ ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఇక్కడ 9 volts రాకుండా ఒక 11 volts వచ్చింది. ఏమైంది? ఇన్పుట్ సప్లైలో 230 volts రాకుండా ఇంకా ఎక్కువ వోల్టేజ్ వచ్చింది. దానివల్ల నీకు ఎన్ని వోల్ట్స్ వచ్చింది? 11 volts వచ్చింది. ఈ 11 volts వచ్చినప్పుడు ఈ అవుట్పుట్ ఏం చేస్తుంది? ఈ 11 voltsని శాంపిల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాను? మీకు ఒక డౌట్ రావాలి, ఏమని? నేను ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తున్నాను కదా, ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ కదా, యాంప్లిఫైయర్ అయితే ఇక్కడ 11 ఇస్తే ఇక్కడ చాలా రావాలి కదా, ఆ డౌట్ రావాలి మీకు. కానీ ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, అంటే ఎమిటర్ ఫాలోవర్ని యూజ్ చేస్తాను. అంటే ఏముంటుంది ఇక్కడ? నాది అవుట్పుట్ ఎమిటర్ దగ్గర తీసుకుంటున్నా. మీరు గుర్తు చేసుకోండి ప్రీవియస్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్స్. అవుట్పుట్ ఎమిటర్ దగ్గర తీసుకుంటే దాన్ని ఏమన్నారు? ఎమిటర్ ఫాలోవర్ అన్నారు. ఇక్కడ నేను అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటున్నా. సో దిస్ ఇస్ కాల్డ్ ఎమిటర్ ఫాలోవర్. ఈ ఎమిటర్ ఫాలోవర్ ఏం చెప్తుంది? ఇన్పుట్ ఎంత ఉందో అవుట్పుట్ అంతే ఉంటుంది. సో వోల్టేజ్ గెయిన్ విల్ బి నియర్లీ 1, కరెంట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. సో హియర్ వోల్టేజ్ మాత్రం ఇన్పుట్ దగ్గర ఎంత ఉందో అవుట్పుట్ దగ్గర అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 11 volts ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ 11 volts వస్తాయి. ఈ 11 voltsని శాంపిల్ చేస్తుంది. ఏంటి? ఇది శాంప్లింగ్ సర్క్యూట్. ఏం చేస్తుంది? లోడ్ నుంచి మళ్ళా ఈ లోడ్ దగ్గర ఎంత డ్రాప్ అయితే ఉందో ఆ డ్రాప్ మళ్ళా తిరిగి ఇన్పుట్ వైపుకి వెళ్తుంది అనమాట. అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్. సో ఇక్కడ మీకు ఒక బేసిక్ పాయింట్ ఒకటి చెప్తాను. ఈ బేసిక్ పాయింట్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే ఒక మాట మాట్లాడాను అనుకోండి. అంటే ఏంటి? ఒక క్వాంటిటీ పెరిగితే రెండో క్వాంటిటీ కూడా పెరిగింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఒక క్వాంటిటీ పెరిగితే రెండో క్వాంటిటీ తగ్గింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. అలాగే మీరు తగ్గే విషయంలో కూడా చూసుకోవచ్చు. ఒక క్వాంటిటీ తగ్గితే రెండవది తగ్గితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఒక క్వాంటిటీ పెరిగినప్పుడు రెండోది తగ్గినా, ఒకటి తగ్గినప్పుడు రెండోది పెరిగినా, ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో సపోజ్ నాకు ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంది. ఆ ఫిక్స్డ్ వాల్యూ నేను ఏ అనుకున్నా, ప్లస్ 15, a plus 15 is equal to some 21, 25. ఇది నా ఈక్వేషన్ అనుకోండి. ఇది నా ఈక్వేషన్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఒక్క ఈక్వేషన్ బట్టి జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క ఈక్వేషన్ బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే a is equal to 25 minus 15 అని నీకు అర్థమైంది. నా ఇప్పుడు నాకు 25 అనే వాల్యూ 25 నుంచి 30కి పెరిగింది అనుకోండి. 25 అనే వాల్యూ 25 నుంచి 30కి పెరిగింది. పెరిగినప్పుడు ఇది ఫిక్స్డ్ కాబట్టి నాకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఏది పెరగాలి? ఇది కూడా పెరగాలి. ఇది ఎంత పెరగాలి? ఇది కూడా 20కి వెళ్ళాలి. Then my equation will be satisfied. Why? Because of this is a fixed value. This is a fixed value. అంటే ఏంటి? ఇది ఇప్పుడు అవుట్పుట్ పెరిగింది అంటే దీన్ని ఈక్వేట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? ఇది కూడా పెరగాలి. అర్థమవుతుందా? ఇది కూడా పెరగాలి. ఇప్పుడు ఈ రిలేషన్ చూద్దాం. ఈ రిలేషన్ చూసినప్పుడు సపోజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 25 అనేది కనుక తగ్గిందనుకోండి, తగ్గితే ఈ సబ్ట్రాక్షన్ ఫిక్స్డ్ వాల్యూ ఇవ్వాలి అంటే ఇది కూడా తగ్గాలిగా, అవునా? ఒకవేళ ఇది పెరిగింది అనుకోండి, ఇది కూడా పెరగాలి కదా. సో హియర్ దిస్ ఫిక్స్డ్ వాల్యూ రోల్ ఈజ్ గివెన్ టు యువర్ రెఫరెన్స్ వోల్టేజ్. ఈ రెఫరెన్స్ వోల్టేజ్కి ఏం వాడాము? ఒక డయోడ్ విత్ Z. అంటే ఏంటిది? జీనర్ డయోడ్. దేని డయోడ్? జీనర్ డయోడ్.
ఈ జీనర్ డయోడ్ అప్లికేషన్ ఒకసారి చెప్తాను, మీకు చాలా యూస్ఫుల్ ఈ అప్లికేషన్. ఈ జీనర్ డయోడ్ ఇట్స్ నథింగ్ బట్ ఏ బేసిక్ రెగ్యులేటర్. ఇది జనరల్ రెగ్యులేటర్ అనమాట ఈ జీనర్ డయోడ్. ఈ జీనర్ డయోడ్ని ఫిక్స్డ్ వోల్టేజ్, రిఫరెన్స్ వోల్టేజ్ ఇవ్వటం కోసం యూజ్ చేస్తాం. సో అసలు జీనర్ డయోడ్ ఎలా ఆపరేట్ అవుతుంది? 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది ఒక డయోడ్కి. 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. కొన్ని బుక్స్లో ఇలా జెడ్ రాస్తారు, కొన్ని బుక్స్లో ఇలా జెడ్ రాస్తారు. ఎలా రాసినా జెడ్ అని చూసుకోండి. సో కొన్ని మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది, 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది దేనికి? డయోడ్కి. వన్ ఈజ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, ఫార్వర్డ్ బయాస్డ్ డయోడ్, అండ్ ద అదర్ ఈజ్ ద రివర్స్ బయాస్డ్ డయోడ్. అంటే ఏంటి? డయోడ్ సపోజ్ ఇక్కడ డయోడ్ ఉందనుకో, ఈ డయోడ్నే రెక్టిఫైయర్ అని కూడా అంటున్నారు. ఈ డయోడ్నే రెక్టిఫైయర్ అని కూడా అంటారు. అంటే ఏంటి? రెక్టిఫైయర్ విల్ కన్వర్ట్ ఏసీ టు డీసీ. సో ఇప్పుడు అది అప్రస్తుతం. ఫార్వర్డ్ బయాస్డ్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇట్ విల్ అలౌ ద కరెంట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. మనకు తెలుసు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇలా బ్యాటరీ కనెక్ట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ యువర్ కరెంట్ విల్ బి అలౌడ్ టు ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్. నీ కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవడానికి అలౌ చేస్తాను. సపోజ్ నేను రివర్స్ బయాస్ చేయాలంటే ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేసి ఇక్కడ పాజిటివ్ కనెక్ట్ చేసాను. అప్పుడు నా కరెంట్ ఎటు వెళ్తుంది? మై కరెంట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ దిస్ ఈజ్ ఎ బ్లాక్ ఫర్ ఇట్. ఇట్ వోంట్ అలౌ ద కరెంట్ టు ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్. సో ఫార్వర్డ్ బయాస్లో కండక్ట్ అవుతుంది, రివర్స్ బయాస్లో కండక్ట్ అవ్వదు. సో కండక్ట్ అవ్వదు కాబట్టి ఇట్ వోంట్ అలౌ ఎనీ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. ఇది యూనిలాటరల్ సర్క్యూట్, అంటే ఒకే డైరెక్షన్లో కరెంట్ని ఫ్లో చేసే సర్క్యూట్ని యూనిలాటరల్ సర్క్యూట్ అంటారు. సో జనరల్గా ఈ రెక్టిఫైయర్ అప్లికేషన్ ఓన్లీ ఇన్ ద ఫార్వర్డ్ బయాస్ డైరెక్షన్. కానీ జీనర్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద రివర్స్ కేస్. జీనర్ ఫార్వర్డ్లో కనుక నువ్వు కనెక్ట్ చేస్తే ఇట్ విల్ గివ్ ద క్యారెక్టరిస్టిక్స్ లైక్ డయోడ్. మామూలు జనరల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్కే ఇస్తుంది జీనర్ డయోడ్ కూడా. కానీ దీని ఆపరేషన్ అంతా, దీని అడ్వాంటేజ్ అంతా ఎక్కడుందంటే రివర్స్ డైరెక్షన్లో ఉంది. సో రివర్స్లో కనుక, ఇది రివర్స్ బయాస్లో కనుక ఆపరేట్ చేస్తే వీ కెన్ అబ్జర్వ్ సంథింగ్ హియర్. ఏమిటయ్యా అంటే, సో దిస్ ఈజ్ ద కరెంట్, దిస్ ఈజ్ ద వోల్టేజ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా కరెంట్, నెగిటివ్ కరెంట్ అన్నమాట. ఇదంతా నెగిటివ్ కరెంట్. సో సర్టెన్ వోల్టేజ్ ఉంటుంది. ఆ సర్టెన్ వోల్టేజ్ని జీనర్ అంటారు, జీనర్ వోల్టేజ్. సో అప్ టు జీనర్ వోల్టేజ్ నీ కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. జీనర్ వోల్టేజ్ ఇచ్చే వరకు, సపోజ్ 0 volts, సపోజ్ 5 volts జీనర్ అనుకుంటే 0 voltsకి చిన్న కరెంట్, అంటే కరెంట్లో ఏం చేంజ్ లేదు. ఇక్కడ ఎంత కరెంట్ ఉంటుందో అంత. సపోజ్ దీన్ని ఐజీనర్ అనుకుందాం, ఐజీనర్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? ఐజీనరే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ వోల్టేజ్ పెంచావు, రివర్స్ వోల్టేజ్ పెంచావు. 0 volts నుంచి 1 volt వచ్చావు, ఐజీనరే. 2 volts ఇచ్చావు, ఐజీనరే. 3 volts ఇచ్చావు, ఐజీనరే. 5 volts ఇచ్చావు. ఇచ్చేటప్పటికి సడన్లీ యువర్ కరెంట్ రైజెస్. నెక్స్ట్ నువ్వు ఎంత వోల్టేజ్ పెంచినా ద వోల్టేజ్ విల్ నాట్ బి ఇంక్రీస్డ్, ఓన్లీ దట్ యువర్ కరెంట్ విల్ బి ఇంక్రీస్డ్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? వాట్ ఎవర్ బి ద, అంటే ఎంత పెంచినా, అంటే దీన్ని ఒక 100 volts పెంచితే ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ అవుతుంది. సో అది ఒక రేటెడ్ వోల్టేజ్ ఉంటుంది. అంటే ఏంటి? ఇట్ విల్ ఆపరేట్ యాజ్ ఏ రెగ్యులేటర్ ఇన్ ఇట్స్ రివర్స్ బయాస్డ్ మోడ్ ఎట్ ఎ పర్టికులర్ రిఫరెన్స్ వోల్టేజ్. ఈ రిఫరెన్స్ వోల్టేజ్ దగ్గర పెట్టగానే ఇక్కడ ఏమవుతుంది? ఇట్ స్టార్ట్స్ గివింగ్ కాన్స్టెంట్ వోల్టేజ్. ఇక్కడ ఏమిస్తుంది? కాన్స్టెంట్ వోల్టేజ్. ఈ సర్క్యూట్ని కనుక నువ్వు ఫిల్టర్ పక్కన పెడితే, ఇందాక ఫిల్టర్ చూపించాను కదా, ఫిల్టర్ పక్కన పెడితే ఈ జీనర్ డయోడ్ సర్క్యూట్ని ఏమవుతుంది? వాట్ ఎవర్ మే బీ ద ఇన్పుట్, నువ్వు ఏ ఇన్పుట్ అన్నా ఇవ్వు,
ఇన్పుట్ ఎంతన్నా పెరగని, ఇట్ విల్ గివ్ కాన్స్టెంట్ అవుట్పుట్. ఇట్ విల్ గివ్ కాన్స్టెంట్ అవుట్పుట్. జీనర్ డయోడ్ దాటిన తర్వాత నీకు కాన్స్టెంట్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇట్ ఈస్ ఎ బేసిక్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఇక్కడ జీనర్ని పెట్టానంటే అర్థం ఏంటి? వాట్ ఎవర్ మే బి ద ఇన్పుట్ గివెన్ టు ఇట్, వాట్ ఎవర్ మే బి ద అవుట్పుట్ గివెన్ టు ఇట్, వాట్ ఎవర్ ఈస్ ద ఇన్పుట్ గివెన్ టు ఇట్, ఇట్ విల్ గివ్ ద కాన్స్టెంట్ వోల్టేజ్ యాజ్ ద అవుట్పుట్. అంటే ఏంటి? ఇన్పుట్ వోల్టేజ్లో ఏమి తేడా ఉన్నా, దానికి ఇచ్చే వోల్టేజెస్ ఎన్ని ఉన్నా, దీనికి ఇది ఎగ్జిబిట్ చేసే అవుట్పుట్ మాత్రం కాన్స్టెంట్. అంటే రెఫరెన్స్ వోల్టేజ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ అని, ఏ ప్లస్ 15 = 25లో ఏ అని చెప్పుకున్నాం కదా, అది రెఫరెన్స్ వోల్టేజ్. ఇది విజెడ్. సో నేను పొలారిటీ చూపించాను చూడండి. ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది కరెంటు? ఈ గీతే ఇది, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తుంది కరెంట్. సో ఇది అప్పుడు నేను వోల్టేజ్ ఎలా తీస్తాను? నాకు కావాల్సిన వోల్టేజ్ ఇక్కడి నుంచి 2 టెర్మినల్స్ మధ్య నుంచి నేను తీస్తాను వోల్టేజ్. అండ్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్, వెన్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్, ఇట్ విల్ బి ఎఫెక్ట్. అంటే ఏంటి? ఇది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే రెఫరెన్స్ వోల్టేజ్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి పాజిటివ్, దీనికి నెగిటివ్ ఇచ్చానంటే ఏం ఆపరేషన్ ఇది? రివర్స్ బయాసింగ్ ఆపరేషన్. ఇదేం ఆపరేషన్? రివర్స్ బయాసింగ్ ఆపరేషన్. సరే, ఇప్పుడు మనం చూద్దాం. నా ఇది ఎమిటర్, ఇది బేస్, అంతే కదా, ఈ ట్రాన్సిస్టర్. ఇది ఎమిటర్. ఈ రెండింటి మధ్యలో ఉండే వోల్టేజ్ ఏంటి? VBE. సో ఇది ప్లస్, ఇది మైనస్. అర్థమవుతుందా? ఈ వోల్టేజ్కి VBE ఎప్పుడు కూడా బేస్ దగ్గర ప్లస్, ఎమిటర్ దగ్గర మైనస్. తెలుసు కదా. నా యూ రైట్ ఏ లూప్ ఈక్వేషన్. ఇక్కడ ఒక లూప్ ఈక్వేషన్ రాద్దాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం లూప్ ఈక్వేషన్? మీ ఇష్టం, మీరు ఎక్కడ అనుకుంటే అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. సో లెట్ మీ స్టార్ట్ విత్ వీజీనర్ నుంచి మొదలు పెడదాం. వీజీనర్ నుంచి మొదలు పెడితే ఏమొస్తుంది? కింద ఏముంది? నెగిటివ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఏది టెర్మినల్ ఫస్ట్ తగులుతుందో అది నా సైన్. సో నెగిటివ్ తగిలింది కాబట్టి -VZ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం తగులుతుంది? నేను ఈ లూపే తీసుకుంటున్నా. ఇక్కడ ఓ లూప్ ఉందంటే ఎల్మాక ఇటేరా. అర్థమవుతుందా? ఈ లూపే నేను తీసుకున్నా. బికాస్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఏం చెప్తుంది? ద వోల్టేజ్ అరౌండ్ ఏ ద సమ్మేషన్ ఆఫ్ ద వోల్టేజ్ అరౌండ్ ఏ లూప్ ఈజ్ 0 అని చెప్తుంది. నేను అది ఫాలో అవుతున్నాను. ఈ లూప్ నేను తీసుకున్నాను. ఏ లూప్ అన్నా తీసుకో, నీ ఇష్టం. సో లూప్ అయి ఉండాలి, అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టావో తిరిగి అక్కడికి రాగలిగి ఉండాలి. సో హియర్ నేను ఇటు నుంచి వెళ్తున్నాను. సో ఇక్కడ ఏముంది? ప్లస్ ఫస్ట్ తగిలింది నా. సో ప్లస్ వేస్తాను. ఏముంది అక్కడ? VB. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఏముంది? V0 వేసానంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ అని అర్థం. ఈ రెండింటి మధ్యలో V0 ప్లస్ V0 కదా నేను వేసింది, అంటే ఇక్కడ ప్లస్ ఉంది అని అర్థం. ఇది తిరిగి ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ తగిలింది కాబట్టి +V0 = 0. లూప్ కంప్లీట్ అయిపోయింది. అలా తిరిగి నేను ఇక్కడికి వచ్చాను. సో వాట్ ఈస్ VZ? VZ = V0 + VBE. నీకు కావాల్సింది VZ కాదు కదా, నీకేం కావాలి? V0 కావాలి. సో వాట్ ఈస్ V0? V0 = VZ - VBE. ఇప్పుడు యూ జస్ట్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఏం చెప్తున్నాడు? ఈ VZ ఫిక్స్డ్ రెఫరెన్స్, అవునా కదా? ఇది ఫిక్స్డ్. సపోజ్ ఇది ఒక 12 volts అనుకో. 12 volts ఫిక్స్డ్ వోల్టేజ్, దీనికి ఫిక్స్డ్ వోల్టేజ్. ఇప్పుడు సపోజ్ యువర్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు ద ఫ్లక్చువేషన్ ఇన్ ద ఇన్పుట్లో ఫ్లక్చువేషన్ వల్ల నీ అవుట్పుట్ పెరిగింది అని. సో ఇది పెరిగింది. ఇది పెరిగినప్పుడు ఇదేమవ్వాలి? టు గెట్ ద ఫిక్స్డ్ వోల్టేజ్, సరే ఇది తీసుకోండి. టు గెట్ ద ఫిక్స్డ్ వోల్టేజ్ VZ రావాలి అని అంటే V0 పెరిగితే ఇదేమవ్వాలి? ఫిక్స్డ్ వోల్టేజ్. సపోజ్ ఇది 15,
ఇది వచ్చేటప్పటికి ఒక 13, ఇది వచ్చేటప్పటికి ఒక 2 ఇలా ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఇది పెరిగింది 14. ఇదేమవ్వాలి? తగ్గాలి. అర్థమవుతుందా? ఇది 14కి పెరిగింది, ఇది 15 ఉంచాలి. దీని కష్టం ఏంటి? ఇట్ షుడ్ బి C to 15 to be fixed here. కాబట్టి ఏమవ్వాలి? ఇది 14 అయితే ఇది అడ్జస్ట్ అవ్వాలి. ఏమని? ఇది తగ్గితే కానీ 14 + 1 ఇది తగ్గితే కానీ ఇది 15 అవ్వదు. సో వాట్ విల్ హ్యాపన్? VBE విల్ బి డిక్రీస్డ్. VBE విల్ బి డిక్రీస్డ్. అర్థమవుతుందా? సో ఇఫ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఇంక్రీస్డ్, నీకు అంతకు ముందు రావాల్సిన వోల్టేజ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ సర్క్యూట్ ఇక్కడ VBEని తగ్గిస్తుంది. వాట్ ఈస్ VBE? VBE is the input to this transistor. VBE is the input to this transistor. అప్పుడు ఏం చేస్తుంది? VBE అవుట్పుట్ను కూడా తగ్గిస్తుంది. అంటే దాని అవుట్పుట్ని తగ్గిస్తే ఆ అవుట్పుట్టే ఇక్కడికి వచ్చేది. అర్థమవుతుందా మీకు? ఆ అవుట్పుట్ని తగ్గిస్తుంది, ఆ అవుట్పుట్ తగ్గి వస్తుంది. నెక్స్ట్ దట్ అవుట్పుట్ విల్ బి శాంపిల్డ్ అగైన్. అర్థమవుతుందా? అది కాన్స్టెంట్ ఉందనుకోండి, కాన్స్టెంట్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది పెరిగింది అనుకోండి, VBE తగ్గిపోతుంది, కాన్స్టెంట్ కంటే కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఉండాల్సిన రేట్లో అది కరెంట్ ఫ్లో అయ్యే వోల్టేజ్ వచ్చేటట్టు చూస్తుంది. సపోజ్ ఇప్పుడు వోల్టేజ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇది 13 ఉండాలి, 10 ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇది 10 + 2 12 అవుతుంది. ఇక్కడ 15 ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్ టు 5. 5కు పెరగాలి. అర్థమవుతుందా? సో ఈ VBE పెరిగితే ఏమవుతుంది? ఇన్పుట్ పెరిగింది, ట్రాన్సిస్టర్ ఇన్పుట్ పెరిగితే అవుట్పుట్ ఏమవ్వాలి? అవుట్పుట్ షుడ్ బి ఇంక్రీజ్. అంటే ఏంటి? ద మోర్ కరెంట్ విల్ ఫ్లో ఇన్ IC అని అర్థం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వోల్టేజ్. ద మోర్ కరెంట్ విల్ ఫ్లో ఇన్ IC. VBE వల్ల మీరు ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నారు. ఇన్పుట్ VBE, ఇన్పుట్ బయాసింగ్ పెరిగితే అవుట్పుట్ కరెంట్ IC పెరుగుతుంది. ఆ క్యారెక్టరిస్టిక్ మీరు నేర్చుకున్నారు. సో IC పెరుగుతుంది. IC పెరగటం వల్ల ఏమవుతుంది? V0 పెరుగుతుంది. అవునా? అవుట్పుట్ వోల్టేజ్ IC is nothing but output current. So output voltage will be increased. So this is about the regulation of a regulator circuit, and this transistor is called series transistor, otherwise it is called pass transistor. The name antarama pass transistor, which is connected in series between input and output. Pass transistor antaru. Pass transistor. Meeku ardhamainda? How to regulate the voltage? If the V0 is increased, that will make VBE to decrease. So VBE is the biasing to this transistor. A biasing tagagane, a biasing tagana IC is going to reduce. So your V0 is going to reduce. So normal condition ku vachestadi V0. Ade tagginappudu kuda it will adjust. So this is series regulation. We will talk about the shunt regulation. One improved circuit is there. After seeing that improved, అంటే ఇది బేసిక్ మీకు అర్థం కావడానికి ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇంకొక ఇంప్రూవ్డ్ వెర్షన్, స్పెషల్ ఫీచర్స్ అన్ని పెట్టిన వెర్షన్ ఒకటి ఉంటుంది కదా, అది నేర్చుకున్న తర్వాత we go for the shunt regulation. So this is the improved series regulator circuit. Already we have seen how the series regulator circuit will work. Now this is somewhat modification. It is some modification of the improved series regulator. Now the same thing you will have. This is the pass transistor, and this will be in series with the input and the output voltages. Here what we are having is the voltage divider circuit. In this voltage divider circuit
we will take the voltage across R2, that is nothing but V2, and this circuit will act as a voltage regulator. So how it acts, let us see. So here some voltage from the output is sampled, that is V2, and this is the Vz. So it operates in the reverse bias mode because this is the plus and this is the minus. Actually it should be plus and it should be minus. So it will produce a fixed reference voltage Vz here, and we will have a drop across this, and the same drop will be across this. That is nothing but your VBE2. Why VBE2? Because we are calculating base emitter voltage of transistor Q2. To differentiate transistor Q1 VBE and transistor Q2 VBE, we will use a subscript 2 and 1 to represent, to differentiate them. So this is the voltage VBE. So what will be this voltage VBE? Now let us find what is V2. What is V2? V2 is equal to voltage across this, total voltage V0 into the impedance of our resistance of this resistor divided by total resistor, that is R1 plus R2, and this is called as beta. అంతకుముందు మనం నేర్చుకున్నాం ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ బీటా అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు బీటా గురించి ఏం మాట్లాడాను నేను. So this is the voltage we will get across this R2, and it is denoted with V2. Now if I take a loop equation, for this loop, what I will get? So here, if I start from this point, this is the negative, this is the positive. What is the voltage we are having? V2. So I am starting with the negative, so minus V2, and this is plus, this is minus. So I am entering, I am facing the positive terminal, so plus Vz, and this is the voltage across this resistance R3. And what am I considering this voltage across R3 as? VBE2. So this is plus, this is minus, so it is plus VBE2. So my loop is completed. ఇక్కడ voltage VR3 ని నేను VBE2 గా రాసుకున్నాను because the parallel elements will have the same voltage is equal to 0. My loop is completed. So what am I having? Let me rub this. So here is equal to V2. Now what is my V2 is here? V0. Suppose I want V0. So this V0 is equal to V2 into, let me substitute this. What is minus V2? Minus V2 will be minus V0 R2 by R1 plus R2 plus Vz plus VB2 is equal to 0. Idi నాకు వచ్చింది. Now what is V0? My V0 is equal to Vz plus VBE2 into R1 plus R2 by R2. ఇది నా అవుట్పుట్ వోల్టేజ్ ఎక్స్ప్రెషన్. Now actually what happens in this operation? Let us explain this. So if V0 is sampled here, what happens? Then you will get a voltage V2. అంతకుముందు ఒక ఫార్ములా వేసాను. ఏం వేసాను? V2 minus V2 plus Vz తర్వాత ప్లస్ ఎక్కడి నుంచి లూప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు మైనస్ వస్తుంది. మైనస్ VBE2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నా ఈక్వేషన్. ఇక్కడ మైనస్ వేసాను, ప్లస్ వేసాను, ఒకసారి చూడండి. వేస్తే ఇక్కడ మైనస్ రావాలి, ఎందుకంటే నా లూప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఎమిటర్ దగ్గర, సారీ ఇది బేసే కదా,
రైట్, కరెక్టే. ప్లస్ VBE2 ఇది బేస్ కాబట్టి ప్లస్, ఇది ఎమిటర్ కాబట్టి మైనస్. సో ప్లస్ VBE2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నా ఈక్వేషన్, ప్రీవియస్ ఈక్వేషన్. సో ఇప్పుడు VZ ఏమవుతుంది? VZ ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ VBE2 అంతే కదా. VZ ఈజ్ ఈక్వల్ టు V2 అవతలకి వెళ్తే ప్లస్, సారీ ఇక్కడ ప్లస్ VBE2 కాబట్టి ఇక్కడ మైనస్ VBE2 రావాలి. ప్లస్ VBE2 కాబట్టి మైనస్ VBE2 రావాలి. సో VZ ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ VBE2. గుర్తుపెట్టుకోండి, ఈ మూడింటి మధ్య రిలేషన్ ఏంటి అంటే VZ రిఫరెన్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ VBE2. అది గుర్తుపెట్టుకోండి. సో సపోజ్ my sampling voltage is increased. If V0 is increased above the rated level కంటే కూడా ఎక్కువైతే we don't want that. అది మనకి ఎలా నోటీస్లోకి వస్తుంది? that voltage will be sampled. So V0 is sampled by R2. If V0 is increased, V2 also will be increased. ఇప్పుడు V2 పెరిగింది అనుకోండి, VZ ఒక 12 ఫిక్స్డ్ అనుకోండి. అంతకుముందు నీకు ఉండాల్సిన V2 ఒక 14 అనుకోండి. VZ 12, ఉండాల్సిన V2 14. అయితే VB ఎంత ఉండాలి? 2 ఉంటే నీ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఏమైంది? ఇది V2 ఈజ్ ఇంక్రీజ్డ్, 14 నుంచి 69 అనుకోండి. 12 రావాలంటే నేను ఏం చేయాలి? ఐ ఆల్సో మస్ట్ ఇంక్రీజ్ VBE కూడా పెరగాలి, అంతే కదా. ఎంత పెరగాలి? 2 నుంచి 4 వెళితే కానీ అది 16 మైనస్ 4 12 అవ్వదు. సో వాట్ హ్యాపన్స్ ఫైనల్లీ? ఇఫ్ V0 ఈజ్ ఇంక్రీజ్డ్, V2 విల్ ఇంక్రీజ్. V2 విల్ మేక్ ద VBE2 ఇంక్రీజ్. అర్థమవుతుందా? VBE2 పెరుగుతుంది. VBE2 పెరిగినప్పుడు ఏమవుతుంది? ద input to this transistor is going to be biasing. Input biasing is increased. VBE2 పెరిగింది అంటే బయాసింగ్ పెరిగింది. బయాసింగ్ పెరిగితే ఏమవుతుంది? your output will be more. IC will be more. అవునా? అయితే లార్జ్ కరెంట్. నౌ వాట్ ఈస్ దిస్? ఈజ్ IB. ఇది బేస్ టర్మినల్, ఈ ట్రాన్సిస్టర్ది ఇది బేస్ టర్మినల్, ఇది కలెక్టర్, ఇది ఎమిటర్. ఇక్కడ బేస్, ఎమిటర్, కలెక్టర్. ఈ కలెక్టర్ కరెంట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? బేస్ కరెంట్ అవ్వాలి. ఈజ్ ద టోటల్ కరెంట్ ఎంటరింగ్ ఇన్ టు దిస్? నో. ఏమవుతుంది? కొంత కరెంట్ ఇటు వెళ్ళిపోతాం. ఎంత వెళ్ళిపోతుంది అని అంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతుంది. So what I will get a very small current. జనరల్గా ఇక్కడ అడ్జస్టింగ్ VI పెరిగింది, ఇక్కడ ఏమైంది? VI పెరిగింది. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ తీసుకునేది చాలా లార్జ్ కరెంట్ అవుతుంది. సో ఈ లార్జ్ కరెంట్లోంచి లార్జ్ కరెంట్ సబ్ట్రాక్ట్ చేస్తే వాట్ వీ విల్ గెట్? ఏ స్మాల్ కరెంట్ వీ విల్ గెట్, IB స్మాల్. What you will get? IB small. చాలా చిన్న కరెంట్ వస్తుంది. So this IB small is nothing but this base emitter VBE1 will be small. IB తక్కువ అంటే అర్థం ఏంటి? దాని బయాసింగ్ తక్కువ అని అర్థం. IB తక్కువ అంటే దాని బయాసింగ్ తక్కువ. So what will be your output then? Small. ఆ అవుట్పుట్ ఏమవుతుంది? V0 ఈజ్ ఈక్వల్ టు VIA కదా. ఎందుకని? ఇది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అని అనుకున్నాం. సో నీ అవుట్పుట్ తక్కువ అయితే, సారీ ఏమవుతుంది? దీని IC అవుట్పుట్ తక్కువ అవుతుంది. అవుట్పుట్ తక్కువైనప్పుడు నువ్వు తీసుకున్నది ఏమవుతుందమ్మా? కలెక్టర్ కరెంట్ విల్ బి లెస్. సో యువర్ అవుట్పుట్ విల్ బి లెస్. సో యువర్ అవుట్పుట్ విల్ బి రిస్టోర్డ్. అంతకుముందు పెరిగిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తుంది. Let me explain this again. What happens if input is increased? అక్కడున్న నీ లైన్ వోల్టేజ్ పెరిగింది. సో వాట్ విల్ బి యువర్ అవుట్పుట్? అవుట్పుట్ ఆల్సో విల్ ఇంక్రీజ్. ఈ అవుట్పుట్ ఏమనుకున్నాం మనం? ఇది దేనిది? రెగ్యులేటర్
పవర్ సప్లై అవుట్పుట్. ఫస్ట్ ఇన్స్టాంట్ ఫస్ట్ సెకండ్లో ఇది పెరిగినట్టు కనపడుతుంది. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ పెరిగిందే శాంపుల్ అవుతుంది. శాంపుల్ అయ్యాక ఏమవుతుంది, దీని ఈక్వేషన్ ప్రకారం V2 విల్ బి లార్జ్. సో దిస్ V2 విల్ మేక్ VB2 లార్జ్. ఇది ఈ బయాసింగ్ లార్జ్ అయితే ఐసీ అవుట్పుట్ కరెంట్ విల్ బి లార్జ్. ఇఫ్ అవుట్పుట్ కరెంట్ ఈజ్ లార్జ్, దెన్ ఇన్పుట్ కరెంట్, ఎంటరింగ్ కరెంట్, బేస్ కరెంట్ will be less, because this is large, this is large. So large minus large will give small. So base current is going to be decreased. ఇది తగ్గినప్పుడు ఏమవుతుంది, బయాసింగ్ విల్ బి డిక్రీస్డ్. బయాసింగ్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, యువర్ కలెక్టర్ కరెంట్ విల్ బి డిక్రీస్డ్. కలెక్టర్ కరెంట్ డిక్రీజ్ అయినట్టు ఏమవుతుంది, అవుట్పుట్ విల్ బి డిక్రీస్డ్. అవుట్పుట్ డిక్రీజ్ అయినప్పుడు ఆల్రెడీ ఇంక్రీస్డ్ అవుట్పుట్ విల్ కమ్ టు ద ఒరిజినల్ వాల్యూ. The same thing happens with the reduction of the voltage. Rated voltage కంటే తక్కువ వచ్చినప్పుడు కూడా ఇక్కడ తక్కువ వోల్టేజ్ శాంపుల్ అవుతుంది. తక్కువ వోల్టేజ్ శాంపుల్ అవటం వల్ల ఏమవుతుంది, దిస్ డ్రాప్ విల్ బి రెడ్యూస్డ్. ఈ డ్రాప్ రెడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది, కరెంట్ విల్ బి రెడ్యూస్డ్. ఇక్కడ కరెంట్ తక్కువైనప్పుడు ఐఆర్ మైనస్ ఐసీ విల్ గివ్ సమ్ గ్రేటర్ వాల్యూ. ఆ గ్రేటర్ వాల్యూ ఏం చేస్తుంది, ఎక్కువ బయాసింగ్. ఎక్కువ బయాసింగ్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ కరెంట్. ఎక్కువ కరెంట్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ వోల్టేజ్. సో ద వోల్టేజ్ విల్ బి రిస్టోర్డ్. సో దిస్ ఈస్ ద ఇంప్రూవ్డ్ సిరీస్ regulator action. Next we will go to the shunt regulator. We will go to the shunt regulator. So this is the block diagram of a shunt regulator. This is the block diagram of a shunt regulator. So what happens, what here shunting of the current will be taking place. Shunting of the current అంటే excess current ఏదైతే ఉందో అది డైవర్ట్ అయిపోతుంది, excess current. So only the required current will flow to the output. Only the required current will flow to the output. So this is going to happen. And here what are the blocks we are having? The sampling circuit. In the same way the load will be sampled, and a comparator circuit which compares the voltage of this and voltage of a reference voltage. Reference voltage ఉంది కాబట్టి జనరల్గా జీనర్ ఉంటుంది మనకి. అండ్ ఈ కంపరేటర్ సర్క్యూట్ విల్ ప్రొడ్యూస్ ఎ కంట్రోల్ సిగ్నల్. ఆ కంట్రోల్ సిగ్నల్ ఏమవుతుంది, ఇంతకుముందు సర్క్యూటే. ఆ కంట్రోల్ సిగ్నల్లో అవుట్పుట్ ఏమవుతుంది, దట్ విల్ బి గివెన్ టు దిస్. అయితే ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ వల్ల ఏదైతే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో దట్ విల్ బి కమింగ్ టు ద కంట్రోల్ ఎలిమెంట్. దట్ విల్ బి కమింగ్ టు ద కంట్రోల్ ఎలిమెంట్. అంటే షంటింగ్ యాక్షన్ స్టార్ట్. అంటే ఏంటి, ఇక్కడ డివైడ్ అవుతుంది కరెంట్, షంట్ కరెంట్ అండ్ లోడ్ కరెంట్. సో లోడ్ కరెంట్ లోడ్కి వెళ్తుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద షంట్ కరెంట్. ఎక్సెస్ కరెంట్ విల్ బి డ్రాన్ బై దిస్ కంట్రోల్ ఎలిమెంట్. అది మనం నేర్చుకోవాలి. ఏదైతే ఎక్సెస్ కరెంట్ ఉంటుందో అంటే రేటెడ్ వాల్యూని మార్చే ఎక్సెస్ కరెంట్ ఏదైతే ఉందో దట్ విల్ గో టు ద కంట్రోల్ ఎలిమెంట్. సో వాట్ ఈస్ ద బేసిక్ సర్క్యూట్? ఇది బేసిక్ సర్క్యూట్. ఇక్కడ ఏముంది, ఇది షంటింగ్ కరెంట్. ఎక్సెస్ కరెంట్ ఏదైతే ఉందో అది ఐసీ, అది దీంట్లోకి కంట్రోల్ ఎలిమెంట్లోకి వెళ్ళిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాట్ హ్యాపన్స్, ఇప్పుడు చూడండి, ఇది లోడ్ RL అండ్ దిస్ ఈజ్ శాంపిల్డ్ అండ్ దిస్ ఈజ్ శాంపిల్డ్. లెట్ మీ సీ ద డయాగ్రామ్ వన్స్. Let me draw this now. So this is the resistance and this is the Zener diode and this is a transistor and will be given to the, this is plus minus Vn, plus minus
and this is VZ, and this will be plus, this will be minus, and this is RS, and here IC will be shown through this. This is the ammeter, and this is VBE. కనబడుతుందా? ఇది VBE, ఇది లోడ్ రెసిస్టెన్స్ RL, ఇక్కడ ఉండే వోల్టేజ్ లోడ్ వోల్టేజ్ EL. నెక్స్ట్ ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ IB. వాట్ హ్యాపన్స్, ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు నేను ఒక లూప్ ఈక్వేషన్ వేయాలి. లూప్ ఈక్వేషన్ ఎక్కడ వేస్తాను? ఈ లూప్ ఈక్వేషన్ వేస్తాను. అప్పుడు నా కంట్రోలింగ్ యాక్షన్ తెలుస్తుంది. నా లూప్ ఎలా ఉంది? ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు నుంచి వెళ్ళి ఎలా వచ్చింది, ఇది నా లూప్. అర్థమవుతుందా? సో వాట్ ఈజ్ మై లూప్? దిస్ ఈజ్ నథింగ్ బట్ V0. Vload ఈజ్ నథింగ్ బట్ V0. అంతే కదా. అవుట్పుట్ స్టేబుల్గా ఉండాలి. నువ్వేం చేసినా ఇన్పుట్ వేరియేషన్ వచ్చినా అవుట్పుట్ స్టేబుల్గా ఉండాలి. అది మన డిజైన్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ప్లస్ ఇక్కడ ఉంది, మైనస్ ఇక్కడ ఉంది. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ మైనస్ VBE ఇలా వెళ్ళాం. తర్వాత ఏముంది? మైనస్ VZ. తర్వాత ఏం తగిలింది నాకు? ప్లస్ V0 ఆర్ VL ఈజ్ ఈక్వల్ 0. అంతే కదా? అంతే కదా? సో what is my VZ? VZ is equal to, ఈ VZ అవతల తీసుకెళ్తే V0 మైనస్ VBE. ఇప్పుడు నీకు మోడ్ ఆఫ్ ఆపరేషన్ అర్థమవుతుంది ఇది వేసుకుంటే. జనరల్గా ఈక్వేషన్ ఏం వేయాలి? V0 ఈజ్ ఈక్వల్ టు VZ ప్లస్ VBE. ఇది నువ్వు V0 కనుక్కోమంటే వేయాల్సిన ఫార్ములా. V0 కనుక్కోమంటే నువ్వు కనుక్కోవాల్సిన ఫార్ములా ఇది. కానీ నీకు వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఆపరేషన్, హౌ ద సర్క్యూట్ వర్క్స్ అంటే తెలవడానికి ఈ ఈక్వేషన్ వేసుకుంటాం. ఇక్కడ ఏంటి? ఇది కాన్స్టెంట్ వోల్టేజ్. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా రెగ్యులేట్ చేస్తుంది అది నువ్వు చూడాలి. సో ఇఫ్ V0 ఈజ్ ఇంక్రీజ్డ్, V0 పెరిగింది రేటెడ్ వాల్యూ కంటే. ఇఫ్ V0 ఈజ్ ఇంక్రీజ్డ్, వాట్ హ్యాపెన్స్? సపోజ్ ఇది 12 ఉంటే V0 అనేది ఒక 14 ఉంది అనుకున్నాం. 14 జనరల్ వాల్యూ. సో ఇది 12 అవ్వాలంటే VBE ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. అదే కదా లెక్క. ఇప్పుడు ఈ 14 నుంచి 16 అయింది. V0 పెరిగింది. పెరిగినప్పుడు ఏమవ్వాలి? ఇది కూడా 2 నుంచి ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. సో వాట్ షుడ్ హ్యాపెన్? VBE షుడ్ బి ఇంక్రీస్డ్. VBE షుడ్ బి ఇంక్రీస్డ్. అంటే V0 ఈజ్ ఇంక్రీజ్డ్, దెన్ యువర్ VBE ఆల్సో విల్ బి ఇంక్రీజ్డ్. ఎట్లా తెలిసింది మనకి? త్రూ దిస్ ఫార్ములా. సో ఇఫ్ VBE ఈజ్ ఇంక్రీజ్డ్, ద బయాసింగ్ టు దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్. అర్థమవుతుందా? ద బయాసింగ్ టు దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఈ బయాసింగ్ పెరిగింది. ఈ బయాసింగ్ కరెంట్ వల్ల ఏమవుతుంది? ద కలెక్టర్ కరెంట్ విల్ బి ఇంక్రీజ్డ్. The collector current will be increased. So what happens? ఇది రివర్స్ బయాస్ కాబట్టి ఆల్రెడీ VI వల్ల ఎక్సెస్ కరెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్సెస్ కరెంట్ వస్తుంది. ఇది రివర్స్ బయాస్లో ఉన్న కారణం చేత నో కరెంట్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్. సో ఏం కరెంట్ ఎంటర్ అవుతుంది? ఆల్రెడీ దిస్ VBE విల్ ఇంక్రీజ్ ద కరెంట్ IC. ఆ ఎంతైతే ఇంక్రీజ్ అయిందో ఆ కరెంట్ని ఈ లైన్లోంచి తీసేసుకుంటుంది. అర్థమవుతుందా? సో వాట్ ఎవర్ క్వాంటిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ దట్ విల్ బి డ్రాన్ బై ద IC. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ I shunt. సో ఎంతైతే పెరిగిందో ఆ కరెంట్ దీంట్లోంచి వస్తే ద నార్మల్ కరెంట్ విల్ గో టు ద అవుట్పుట్. The normal current will be going to the output, and no element is connected in series with this, but it is connected in parallel.
So that is the reason it is called shunt regulator circuit. Advaina? That is the basic operation. That is the basic operation. I hope you understood this, and we go for the improved circuit. We go for the improved circuit. If you want, I can explain it further. Just you have to write the loop equation perfectly. Loop equation correct ga ఏ లూప్ ఈక్వేషన్ అయినా రాసుకోవచ్చు, కానీ మన ఉపయోగం అన్నది రావాలి. అవుట్పుట్ రిఫరెన్స్ వచ్చేటట్టు లూప్ ఈక్వేషన్ వేసుకోవాలి. VBE కూడా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకని అవర్ రిలేషన్ ఈజ్ బిట్వీన్ VBE, VZ అండ్ అవుట్పుట్. అదే ఎన్ని వేసుకున్నా అదే రిలేషన్. కాబట్టి అది వేసుకుంటే ఏమొచ్చింది, దిస్ రిలేషన్ we got. So what this relation says, if V0 is increasing, VBE also increasing. What happens if VBE is increasing? The biasing to this transistor is increasing. The biasing will produce, if the biasing is increased, collector current will be increased. I increased collector current ekkadi nunchi vastadi daniki? It will come from this. So enta perigindo anta current idi draw chesestadi. So the normal current will go. In this way the regularization will be done. So this is the improved shunt regulator, and in the basic version we learned that excess current will flow through this. That we have learned. Now what happens? So how this will be explained? ఒకసారి చూడండి, ఇది V0 కదా. ఇప్పుడు నేను ఒక లూప్ తీసుకోవాలని, సో విచ్ లూప్ ఐ వాంట్ టు టేక్ వాట్ ఈజ్ V0. ఈ V0 అనే దాంట్లో VBEలు VZ మొత్తం రావాలి, అలా కవర్ చేసుకోవాలి, అంతే కదా. సో దట్ ఈస్ ద థింగ్. సో వాట్ ఈజ్ V0? VZ ప్లస్ R, అంతే కదా. వాట్ ఈజ్ V0? V0 is equal to output voltage is equal to ఈ VZ ఇది కలిపి. సో VZ ప్లస్ R, ఇది లూప్ వేస్తే ఈ లూప్. బట్ వాట్ ఈజ్ R1? VBEలు రాలా దీంట్లో. బట్ వాట్ ఈజ్ R1? VBEలు రాలా. నీకు VBEలు రావాలి, ఎందుకంటే దీన్ని బయాసింగ్ పెరిగిందా తగ్గిందా, సో దట్ హౌ ద అవుట్పుట్ కరెంట్ విల్ increase or decrease తెలవాలి అని అంటే you should know what is VBE. So in our equation no VBE. So if I take a loop in this way, so R1 can be written in terms of this, ante kada. So what is the loop equation of this loop? So this is R1 దగ్గర ఉన్న voltage. సారీ, ఇక్కడ R1 వేసాను, తప్పు. VR1 వేయాలి, అంటే వోల్టేజ్ అక్రాస్ R1 వేయాలి. లూప్ ఈక్వేషన్ కదా, వోల్టేజ్ వస్తే రావాలి. సో ఇక్కడ ఉన్న వోల్టేజ్, దాని తర్వాత ఇది బేస్, ఇది ఎమిటర్. యారో మార్క్ ఉన్నది ఎప్పుడు కూడా ఎమిటర్. సో ఇది బేస్ ఎమిటర్ కాబట్టి VBE ఎలా ఉంటుంది, బేస్ దగ్గర ప్లస్ ఉంటుంది, ఎమిటర్ దగ్గర మైనస్ ఉంటుంది. అగైన్ ఇది చూసేటప్పటికి దీని ఎమిటర్ దీని బేస్కి కనెక్ట్ అయ్యింది. సో దిస్ ఈజ్ ద బేస్, దిస్ ఈజ్ ద ఎమిటర్. సో ఇక్కడ ప్లస్, అందుకని ఇక్కడ ఒక మైనస్ వేసాను, ఇక్కడ ఇంకొక ప్లస్ వేసాను. అంటే ఏంటి, ఫర్ దిస్ వోల్టేజ్ ఇట్ విల్ బి మైనస్, ఫర్ దిస్ వోల్టేజ్ ఇట్ విల్ బి ప్లస్ అండ్ మైనస్. సో ఇఫ్ ఐ కంప్లీట్ ద లూప్, వాట్ విల్ బి ద లూప్ ఈక్వేషన్? దిస్ లూప్ ఈక్వేషన్, ఈ లూప్ ఈక్వేషన్ ఏమవుతుంది? సో నేను ఎక్కడి నుంచి వెళ్తున్నాను, కింద నుంచి వెళ్తున్నాను, నీ ఇష్టం. ఇక్కడి నుంచి వెళ్తానంటే ఇక్కడి నుంచి. సో ఇఫ్ ఐ స్టార్ట్ హియర్ ఏమవుతుంది, మైనస్ VBE1. ఎందుకు 1 అనేసాను, ట్రాన్సిస్టర్ Q1ది, ఇది VBE. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఫస్ట్ ఏం తగులుతుంది నాకు, మైనస్ తగిలింది. సో మైనస్ VBE2, అంతే కదా. ఫస్ట్ ఏ టర్మినల్ తగిలితే ఆ సైనే కదా. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఎందుకని మొత్తం వోల్టేజ్ ఎలా తీసుకుంటున్నాను. సో ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ VR, voltage across R should be 0. So what is VR1? VR1 is equal to VBE1 plus VBE2. What does it mean? దీని అర్థం ఏంటి? VR1 అంటే
VBE1, VBE2 kada. What is VR1? VR1 is the addition of the biasing voltages of the two transistors. So this we should remember. Now if I substitute this in this equation, what I will get? V0 is equal to Vz plus VBE1 plus VBE2. This is the equation I will put. Now, if my V0 is increased, by any line variation, line voltage variation valla kanaka V0 increase ainde, so what about VBE1 and VBE2? Avi em avvali? So again we will take a fixed value. Dini oka 12 అనుకుందాం. ఇంతకు ముందు ఇది 14 అనుకుందాం జస్ట్ ఇమాజినేషన్. సో ఈ రెండు కలిపి ఎంత అవ్వాలి? 2. ఈ రెండు కలిపి, రెండు వోల్టేజెస్ కలిపి 2. నెక్స్ట్ తర్వాత ఏది ఎంత అన్నది ఎలాగా అన్నది మనం మాట్లాడుకున్నాం. సో ఇట్ షుడ్ బి 2. If my output is increased 69, this is the fixed one. So what it should be? ఏమవ్వాలి? దీన్ని biasing పెరగాలి అంతే కదా. The biasing should be increased. Now we will see this. Here what is happening here? If this voltage is increased, if sampled, if this is the output voltage and the same voltage will be here, if the output voltage is increased due to the input variation, so this drop also, this voltage also will be increased. If this is the fixed one, which voltage will be increased? Voltage across R1 will be increased. So if this is increased, these two will be increased. And first of all, if this is increased, the biasing of this will be increased. ఈ రెండిటి biasing increase అవుతుంది. First point. If this is increased, this will be given to the base of the other conductor. ఇదేం చేస్తుంది? VBE2, increment in VBE2 will increase this emitter current, and also the emitter current will further increase it. Already ఇక్కడ ఉన్న biasing current కాక ఇది కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? whatever current will be there, that will flow through this. ఇందాక అదే కదా I shunt అనుకున్నాం. ఈ IC will become I shunt. So if biasing is increased, if voltage is increased, this drop will be increased. This will increase the biasing. If biasing is increased, the current flowing in this will be going to be increased. So whatever increment is taken, that excess current will go through this, and whatever load current is required, that will go into the load. అర్థమవుతుందా? అంటే ఏమవుతుంది? If there is a variation, then what happens? If there is a variation, what happens? The voltage also will vary. The variation will come here. This variation will make this vary. This varying will result in the form of current, shunt current, which will excess current will flow through this. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ డ్రా చేసే కరెంట్ని బట్టి మీ లోడ్ కరెంట్ డిసైడ్ అవుతుంది. సో వాట్ ఈజ్ యువర్ లోడ్ కరెంట్? What is your load current is equal to II minus I shunt. And II ante current II minus I shunt. I shunt is nothing but this current. So this will decide your regulation. So this is about the improved shunt regulator. So the basic principle is same. ప్రిన్సిపల్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కాన్స్టెంట్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు హౌ ద క్వాంటిటీస్ విల్ వ్యారీ దట్ వీ కెన్ అబ్జర్వ్. దట్ ఈస్ ద న్యూ థింగ్ యూ లెర్న్. కొత్త విషయం మీరు నేర్చుకుంది ఏదయ్యా అంటే హౌ టు కంపేర్. ఒక V0 వ్యారీ అయితే
బయాసింగ్ ఎలా వ్యారీ అవుతుంది. సో referring to this equation. So the basic principle is that. With this we will complete the third chapter in your AEC. The next chapter will be large amplifiers. So large signal amplifiers. In that we will have the power amplifiers also. We will look at that.